వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోని మనం జేఈ మెయిన్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి ప్రీవైక్యూ చేద్దాం, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేద్దాం 2024 నుంచి. సో మనకి ఇక్కడ గివెన్ డేటాలో ఏం ఇచ్చాడు, ద నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఇన్ ద ప్రోగ్రెషన్. ఈ ప్రోగ్రెషన్ ఇచ్చాడు. ఈ ప్రోగ్రెషన్ మనకి ఏంటి ఒకసారి చూద్దాం. మనకి దట్ ఇంప్లైస్ ఇచ్చింది ఏంటంటే మనకి 4, నెక్స్ట్ 9, నెక్స్ట్ ఎంత 14, నెక్స్ట్ ఎంత అవుతుంది 9, సో ఆన్. ఎంతలో అప్ టు 25th టర్మ్ అన్నమాట, అంతే కదా, అప్ టు 25th టర్మ్, అప్ టు 25th టర్మ్. ఓకే, అప్ టు 25th టర్మ్ తర్వాత రాద్దాం మనం కూడా ఈ సీక్వెన్స్ అందులో సో ఆన్ ఇక్కడ రాశాను. నెక్స్ట్ రెండో సీక్వెన్స్ ఇచ్చాడు. రెండో సీక్వెన్స్ ఏమి ఇచ్చాడు చూడాలి, 3, 6, 9, 12 సో ఆన్. ఇది ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. ముందు ఈ రెండు సీక్వెన్స్ లో కామన్ టర్మ్ ఏంటో చూద్దాం. ఈ రెండు సీక్వెన్స్ లో కామన్ టర్మ్ చూడండి, 4, 3, ఇదిగో 9 చూసారా, ఇదే కామన్ టర్మ్. అంటే a ఈజ్ ఈక్వల్ టు 9, ఇది ఫిక్స్. a ఈజ్ ఈక్వల్ టు 9. ఈ రెండిట్లో మనకి ఏంటంటే a ఈక్వల్ టు 9 అనేది కామన్ టర్మ్. మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కావాల్సిన a వాల్యూ వచ్చేసింది, a ఈక్వల్ టు 9. ఇప్పుడు d కావాలి. d కావాలి అంటే ఒకసారి చూద్దాం, దీనికి కామన్ డిఫరెన్స్ ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు d కామన్ డిఫరెన్స్ అంటే ఎంత అవుతుంది మనకి 9 - 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. d ఈజ్ ఈక్వల్ టు దీనికి కామన్ డిఫరెన్స్ ఎంత చూడండి ఒకసారి, 6 - 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండింటికి మనం ఎల్సిఎం కట్టాలి. అంటే ఎల్సిఎం ఆఫ్ 5, 3. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది 15. సో దీనినే మనం d అంటాం. d ఈజ్ ఈక్వల్ టు 15. ఏ వాల్యూ వచ్చింది, d వాల్యూ వచ్చింది. సో ఇక్కడ దీని నుంచి ఏ వాల్యూ కనుక్కున్నాను, దీని నుంచి d వాల్యూ. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడుగుతున్నారు మోడల్స్, గుర్తుపెట్టుకోవాలి. సో రెండు సీక్వెన్స్ల నుంచి కామన్ టర్మ్ ఏదైతే ఉందో కామన్ టర్మ్ తీసాను. నెక్స్ట్ మనకి d వాల్యూ ఏంటి, కామన్ డిఫరెన్స్ ఫస్ట్ సీక్వెన్స్ కి సెకండ్ సీక్వెన్స్ కి, ఈ రెండింటి ఎల్సిఎం మనకి స్మాల్ d అవుతుంది, అంటే కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన సీక్వెన్స్ చూడరా, 4, 9, నెక్స్ట్ 14, 19 సో ఆన్. ఇక్కడ నాకు 25th టర్మ్ ఏంటో చెక్ చేయాలి. 25th టర్మ్ ఏంటో చెక్ చేయాలి. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత 4, d ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 5. 25th టర్మ్ అంటే ఎంత, a 25, అంటే a ప్లస్ 24d. a అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ, a అంటే ఎంత 4 ప్లస్ 24 ఇంటూ d అంటే 5, దట్ ఈస్ ఈక్వల్ 4 ఇంటూ 20 ఇంటూ 24 and 20 ఇంటూ 5 అంటే 100 ప్లస్ 5, అంటే మొత్తం ఎంత అవుతుంది మనకి 109. అదేనా 109. 24 ఇంటూ 5 20, 120. ఎంత వస్తుంది మనకి ఇప్పుడు 25 అంటే ఎంత అవుతుంది మనకి, 25 ఎంత 100 ప్లస్ 4 5 20, అంటే ఎంత అవుతుంది మనకి 124. a 25 ఈజ్ ఈక్వల్ టు 124. 25th టర్మ్ అనేది కావాలి a 24. నెక్స్ట్ రెండో టర్మ్ ఏం కదా చూడండి, మనకి రెండో టర్మ్ వచ్చేసరికి 37th టర్మ్, 3, 6, 9 సో ఆన్. 37th టర్మ్ అన్నమాట. 37th టర్మ్ అంటే a 36 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 36 ఇంటూ d, దట్ ఈజ్ ఈక్వల్ టు a అంటే 3 ప్లస్ 36 ఇంటూ d అంటే కూడా ఎంత అవుతుంది 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 ఇంటూ 30, అంటే 3 ఇంటూ 30 ఎంత 90 అవుతుంది, 3 ఇంటూ 3 ఎంత అవుతుంది 60, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 108, అంటే ఎంత అవుతుంది 311. ఓకే, ఈ రెండింటిలో ముందు టర్మ్స్ రెండు కలుపుకుంటూ వస్తే లేక 50% అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఎక్కడ వచ్చాము. అంటే రెండు సీక్వెన్స్ లో మనం రాద్దాం, దట్ ఇంప్లైస్ ఫస్ట్ ది 4, నెక్స్ట్ 9, నెక్స్ట్ ఎంత 14, తర్వాత ఎంత 19 సో దీంట్లో ఎంత మనకి 120 టర్మ్స్ ఉంటాయి, 120 టర్మ్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏముంటుంది చూడండి ఒకసారి, 3, 6, 9, నెక్స్ట్ ఎంత 12 సో 311. అయితే ఒకసారి చూడండి, ఈ రెండింటిలో కామన్ టర్మ్ కావాలి. ఈ రెండింటిలో కామన్ టర్మ్ ఎంత టర్మ్ అవుతుంది, ఈ రెండింటిలో కామన్ టర్మ్ అంటే దీనిలో కూడా ఇక్కడ ఈ రెండింటిలో లీస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అదే మనకి కామన్ టర్మ్ అవుతుంది. ఎందుకంటే 1, 1, 1 ఇక్కడ దగ్గర నుంచి టర్మ్స్ ఇవి ఉండవు. అంటే మనం కామన్ ఎంతవరకు తీసుకోవాలి, లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానిలో మాత్రమే తీసుకోవాలి. సో దీనికన్నా ఇది తక్కువ కొన్ని దానిలో తీసుకున్నాం, ఎందుకంటే 124 అంటే దీనికన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటామంటే 112, 113, 115, 150 అవి ఉండవు. కాబట్టి మనకి ఏ ఎన్ అనేది ఏమవుతుంది మనకి 111 అవుతుంది. కాబట్టి మనం ఏం రాసుకుంటాం, మనం ఏ ఎన్ అనేది ఖచ్చితంగా 111 కన్నా తక్కువ ఉంటుంది, అంతే కదా 111.
124 కన్నా తక్కువ ఉన్న రాసామనుకోండి, 123 ఉందనుకోండి, 123 మధ్యలో ఉంటుంది కదా, కానీ 111 కన్నా తక్కువ ఉన్నది ఖచ్చితంగా 124 కూడా ఉంటుంది. అంటే ఏం రాయొచ్చు మనం, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ 111. ఏ అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ కామన్ గా రెండిట్లో వచ్చింది, ఎంత అవుతుంది మనకి 9 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత వచ్చింది మనకి 15, 111. ఓకేనా, n మైనస్ 1 ఇంటూ 15 11, 111 మైనస్ 9, 111 మైనస్ 9 ఎంత వస్తుందో చూడండి. 111 మైనస్ 9 అంటే 96 అంటే 102 103 వస్తుంది కదా, n మైనస్ 1 ఇంటూ 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 102. ఇది క్యాన్సిల్ చేద్దాం. 102/50 రాశామనుకో, 90లో దట్ ఈజ్ ఈక్వల్ టు 6.8. సో n మైనస్ 1 లెస్ దాన్ 6.8, n లెస్ దాన్ 6.8 ప్లస్ 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు 7.8. అంటే నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుందో మనకి 7. n ఈక్వల్ టు 7 ఇస్ ద ఆన్సర్. n ఈక్వల్ టు 7 చూడండి, n ఈక్వల్ టు 7 ఇస్ ద ఆన్సర్.